గీతా మాతాకు, పోచమ్మ అమ్మవారికి. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 61వ శ్లోకం. నేను చెప్తా శ్లోకం మీరు అన్నాం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కనుక సాధకుడు ఆ ఇంద్రియాలను అన్నింటినీ వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై అనగా చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసినవాడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చునవలెను. ఏలననా ఇంద్రియములను వశమునందుంచుకొని వాని బుద్ధి స్థిరముగా ఉండును. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేకి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత అని చెప్పాను. అంటే 2 విషయాలను ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరిగింది. ఒకటి, ఇంద్రియాలను విషయాల వైపు పోనీయకుండా చూడటం. ఇది మనందరికీ తెలిసిందే. ఇంద్రియాలు ఎటుపోకుండా అంటే విషయాల వైపు పోకుండా చూడాలి. ఇది ఒకటి చెప్పారు. రెండో అంశం ఏమని చెప్పారంటే మనస్సును భగవంతుని యందు ఆసక్తమయ్యేట్లుగా చూడాలి. మనస్సును ఏం చేయాలి? భగవత్ కార్యక్రమాల యందు నిమగ్నమయ్యేట్లుగా చూడాలి. అంటే దైవ సంబంధమైనటువంటి సత్కర్మల యందు మనస్సు లగ్నమయ్యేట్లుగా చూడాలి. మనస్సును ఆధ్యాత్మకం వైపు మళ్లించాలి, దైవం వైపు మళ్లించాలి. 2 విషయాలను ఇక్కడ సూచించారు. 61వ శ్లోకంలో ఏం సూచన చేస్తున్నా అంటే, ఒకటి ఇంద్రియాలను విషయాల వైపు పోకుండా చూడాలి, రెండోది మనస్సును దైవమునందు కేంద్రీకృతమయ్యేట్లుగా చూడాలి. అంటే నిరంతరం కూడా దైవ భావనతోటే ఉండాలి. అంటే ఇప్పుడు మనం విషయాల వైపు వెళ్ళేటువంటివి ఏమనుకున్నాం? ఇంద్రియాలు. విషయాల వైపు అయ్యేది ఏమిటి? ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలతో ఇప్పుడు దైవ సంబంధమైనటువంటి కర్మలు చేయించేటువంటి ప్రయత్నం చేయాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు చెవులని అనుకోండి, చెవులు శబ్దాలు వింటున్నాయి. ఏ శబ్దాలు వింటున్నాయి? వ్యావహారికమైనటువంటి శబ్దాలు వింటున్నాయి. అలా వ్యావహారికమైనటువంటి శబ్దాలు వినేటువంటి చెవులని మనం ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి స్తోత్రాలు వినేట్లుగా చేయాలి. అర్థమైందమ్మా? అంటే రోజు సినిమా పాటలు పెట్టుకొని వింటున్నారనుకో, అవి కాకుండా లలితా సహస్రనామాలో, విష్ణు సహస్రనామాలో, ఇంకా లేకపోతే అన్నమాచార్య కీర్తనలో ఇలాంటి కీర్తనలు వినేట్లుగా చేయాలి. అర్థమైందమ్మా? అలాగే కంటితో కూడా దైవ సంబంధమైనటువంటి రూపాలను, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి రూపాలనే చూడగలగాలి. అర్థమైందమ్మా? వాసన కూడా ఈ దైవానికి సంబంధించినటువంటి, పూజకు సంబంధించినటువంటి అలాంటి సువాసనలు మాత్రమే ఆగ్రాణించేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో కూడా మనసుని దైవము వైపే మళ్ళించి, దైవము తప్ప ఇంకో ధ్యాస లేదనేట్లుగా చూడాలి. అర్థమైందమ్మా? ఎప్పుడైతే మన యొక్క ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని, వీటన్నిటినీ కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల యందు లగ్నమునర్చి ఉంచితే ఇంకా మనసు ఎటు వెళ్ళదు, ఇంకా విషయాల వైపు వెళ్ళదు. మనసు నిరంతరం ఎప్పుడో ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, వీటిని కూర్చే తలంచుతూ ఉంటుంది. మనసు ఎప్పుడూ నిమిషం కూడా ఖాళీ ఉండదు. అర్థమైందమ్మా? సపోజ్ ఇప్పుడు పుట్టి నేను 50 సంవత్సరాలు అనుకోండి. 50 సంవత్సరాలు ఇప్పుడు మనసు ఇప్పుడు ఖాళీగా ఉందండి, ఏం పని చేయకుండా అన్న సందర్భాలు ఎన్ని ఉంటాయమ్మా? ఉదయం 8 ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉందా లేదా? 10 ఆలోచిస్తూ ఉంది కదా, సాయంత్రం కూడా ఆలోచిస్తుంది కదా, నిన్న కూడా ఆలోచించింది కదా. ఖాళీగా ఉన్న సందర్భం ఎప్పుడైనా ఉందా? ఈ 50 సంవత్సరాల్లో మెలకువతో ఉన్నంతసేపు ఒక్క క్షణం కూడా అది ఖాళీగా లేదు. నిరంతరం ఏదో ఒకటి అది ఆలోచిస్తూనే ఉంటుంది. ఫస్ట్ ఏది ఆలోచిస్తుంది? ప్రస్తుతం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను ఆలోచిస్తూ ఉండదు. ఉన్నట్లుండి ఎమ్మటే ఏదేం చేస్తుందంటే భూతకాలంలోకి వెళ్తుంది, లేకపోతే భవిష్యత్తులోకి వెళ్తుంది. ఎప్పుడూ ఎటో ఒకవైపు వెళ్తుంది, కానీ ఎటు వెళ్లకుండా నిక్కరంగా మాత్రం అది ఎప్పుడు కూడా ఉండదు.
అది నికరంగా ఎప్పుడు ఒక చోట స్థిరంగా ఉండదు. సపోజ్ చుట్టాలు వచ్చారనుకోండి, చుట్టాలతో మాట్లాడుతూ ఉంటుంది, చుట్టాలకు కావాల్సినవి వండుతూ ఉంటుంది. ఇలా వండుతూ వాళ్ళు ఏదో అన్నారనుకోండి, వాళ్ళు వండుతూ రామేశ్వరం అన్నారనుకోండి, అప్పుడు వెంటనే వీళ్ళకి ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం రామేశ్వరం వెళ్ళినటువంటి అవన్నీ గుర్తుకొస్తాయి. రామేశ్వరంలో 21 బావుల్లో స్నానం చేసింది, అక్కడ 18వ బావి కాడ జారి కింద పడితే కాలుకు దెబ్బ తగిలింది, ఇవన్నీ గుర్తుకొస్తాయి. అప్పుడు అర్థమైంది. ఇవన్నీ గుర్తుకొస్తూ మళ్ళీ వెంటనే ఆ క్షణంలోనే ఎవరో పండిట్ చెప్పారనమాట. అర్థమైందమ్మా, 2026లో మంచి అపార్ట్మెంట్ కట్టిస్తావు నువ్వు అని చెప్పారంట. అది గుర్తుకొస్తుంటుంది, ఆ ఇమేజ్ గుర్తుకొస్తుంది. ఎట్లా అపార్ట్మెంట్ కట్టాలా, కార్ పార్కింగ్ ఎట్లా, ఎన్ని ఫ్లోర్లు కట్టాలా, ఎట్లా బెడ్రూమ్లు ఎట్లా డిజైన్ చేయాలి, ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి. అంతలోకే భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం మూడింటి ఎందు కూడా పరుగులు తీస్తూ ఉంటుంది మనసు. ఎప్పుడు ఆగిందమ్మా? అర్థమైందమ్మా? చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారనమాట. ఒక ఆయనకి పేపర్లో యాడ్ ఇచ్చాడు, మా దగ్గర పని చేయడానికి ఎవరైనా వర్కర్ ఉంటే కావాలి అని చెప్పాడు. ఓకే, వర్కర్ కావాలని చెప్పి దాంట్లో యాడ్ ఇచ్చారు, బాగానే ఉంది. దాంట్లో కింద కండిషన్స్ రాసినప్పుడు, జాబ్ చేసే వాళ్ళకు ఉండాల్సినటువంటి కండిషన్స్ రాసేప్పుడు జీతం ఇవ్వను, భత్యం ఇవ్వను, జీతం ఇవ్వకుండా భత్యం ఇవ్వకుండా ఖాళీగా ఉద్యోగం చేసేటువంటి వాడు ఎవడైనా దొరికితే రండి నేను పెట్టుకుంటా అన్నాడు. ఎవరు వస్తారమ్మా? ఎవరు రారు. కానీ ఒకడు వచ్చిండు. ఎలాంటి వాడు వచ్చిండంటే ఒక బేతాళుడు లాంటి వాడు వచ్చిండు, మహాశక్తివంతుడు, ఒక బేతాళుడు వచ్చిండనమాట. వచ్చి అక్కడ నిల్చున్నాడు. అయ్యా మీరు పేపర్లో యాడ్ ఇచ్చారు కదా, ఐఎమ్ రెడీ, నేను వచ్చి నిల్చున్నాను, మీరు ఏ చెప్తే అది చేయడానికి నేను రెడీగా ఉన్నాను అన్నాడు. ఓహ్, నాకు భలేగా దొరికిండు వీడు, రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా, శాలరీ ఇవ్వకుండా ఒకటి దొరికిండు, వాడు ఫుడ్ కూడా పెట్టక్కలేదు, వాడికి ఫుడ్ పెట్టక్కలా, ఏం జీతం ఇవ్వక్కల, మంచిగా దొరికిండని అనుకుండు. దొరికిన తర్వాత రాంగ్లోనే ఈ మొత్తం ఊడ్చి రాపో అన్నాడు. మరి బేతాడు కదా, ఎనర్జీ ఉన్నాడుగా, 1 minute మొత్తం ఊడ్చొచ్చిండు. ఓడవడం అయిపోయింది. అరే ఏంద్రా ఎమ్మటే ఊడ్చినాం అన్నాడు. అయితే మొత్తం వాష్ చేయన్నాడు, కడిగిరా అన్నాడు, సర్ఫ్ పెట్టి మంచి కడుగు అన్నాడు. 2 minutes మొత్తం కడిగి వచ్చేసిండు. అరే ఏంద్రా అన్నాడు. ఎంతే సార్, నాకు ఎక్కువ టైం పట్టదు అన్నాడు. అయితే పొలం కాడికి వెళ్ళి దున్ని రాపో అన్నాడు. 1 hourలో మొత్తం దున్ని వచ్చిండు. ఇక ఏది చెప్పినా అవర్స్ మినిట్స్లోనే అయిపోతుంది అనమాట. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసి మొత్తం శుభ్రంగా తుడిచి మళ్ళీ పెట్టాడు. మొత్తం తుడిచి పెట్టిండు అనమాట. 1 hourలో అయిపోయింది. ఎక్కువ టైం తీసుకోవట్లా. వీడు చెప్పాల్సినటువంటి పనులన్నీ 1 dayలోనే అయిపోయింది. వీడు చెప్పాల్సిన పనులన్నీ 1 day. వాడు కండిషన్ ఏమని పెట్టిండంటే, నువ్వు పని చెప్పడం నీకు చేత కాకపోతే నేను నిన్ను మింగేస్తా అన్నాడు. వీడి కండిషన్ ఏంటి? జీతం ఇవ్వను, ఫుడ్ పెట్టనన్నాడు. ఓకే, యాక్సెప్టెడ్ అన్నాడు. కానీ నువ్వు నాకు పని చెప్పాలా, నేను పని కుదిరే కూడా, నువ్వు కనుక నాకు సరైనటువంటి పని చెప్పకపోతే నేను నిన్ను మింగేస్తాను. ఇప్పుడు వాడు పని చెప్పడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. పని చెప్పడానికి ఎంత అని చెబుతున్నాడు, మళ్ళీ ఊడు అన్నాడు. ఎంతసేపు చెప్పడానికి వీడికి ఛాన్స్ అనమాట. నిమిషాల్లో తిరిగి వస్తున్నాడు. మనమైతే ఏం చెబుతాం? వాడు అప్పటికే వారం రోజులైంది. వాడు తలకాయ పట్టుకుంటాడు, ఏం చెప్పాలన్నా. వాడు అటు పోయి లోనే వీడికి ఆలోచనకు కూడా అందట్లా, ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఒక్కసారి ఉతికిన బట్టలన్నీ ఉతికిచ్చి మళ్ళీ ఎమ్మటే ఇస్త్రీ చేయించండి, 10 సార్లు ఉతికించండి, 10 సార్లు ఇస్త్రీ చేయించండి, అయినా కానీ దొరకట్లేదు అనమాట. ఏం పని చెప్పాలో దొరకట్లేదు. వాడు ఎమ్మటే చేసుకొని వస్తాడు. చివరికి ఒక ఆలోచన తట్టింది ఆయనకి. నేను ఎప్పుడైనా పని చెబితే పని చెయ్యి, పని చెప్పడానికి నాకు పని లేకపోతే వెయిట్ చేయద్దు, నువ్వు ఖాళీగా ఉండొద్దు అని ఒక తాటి చెట్టు చూపెట్టి, నువ్వు పైకెక్కాలి కిందికి దిగాల, పైకెక్కాలా కిందికి దిగాలి, ఇదే డ్యూటీ. ఇప్పుడు సరిపోయింది. ఏదైనా పని చెప్తే చేస్తారు, పని లేదు చెట్టు చూపిస్తారు, పని లేకపోతే చెట్టు చూపిస్తారు. ఇప్పుడు చెట్టు చూపిస్తే ఏం చేయాలా? చెట్టు పైకి ఎక్కాలా? ఇప్పుడు ఈయన దగ్గరకు రావట్లేదు. అర్థమైందమ్మా? అలాగే మనం కూడా మనసుకి పని చెప్పినామనుకోమ్మా, మన మనసు కూడా అట్లే చేస్తూ ఉంది, పద్దాకలా చేస్తుంది. అయితే
మనసుకు కూడా అలా పైకెక్కి కిందికి దిగేటువంటి ఒక నికార్సైనటువంటి పని చూపెట్టగలిగితే ఇంకా ప్రాబ్లం ఉండదు. ఇక అది ఖాళీగా ఉండటం అనేటువంటిది ఉండదు. ఖాళీగా ఉండి ఆ సినిమా చూస్తా ఈ సినిమా విషయాల వైపుకు మళ్ళకుండా ఉండే విధంగా చూడొచ్చు. మనసు నిరంతరం విషయాల వైపు వెళ్తూ ఉంది కదా, నిరంతరం అలా విషయాల వైపు వెళ్ళేటువంటి మనస్సుని పైకెక్కించి కిందికి దించేటువంటి సాధన మనం చేయించగలిగితే, ఆధ్యాత్మికంలో దీన్నే యోగ సాధన అంటారు, ప్రాణాయామం అంటారు. సుషుమ్నా నాడిలో నుంచి జీవుడు అనేటువంటి బేతాళుణ్ణి సుషుమ్నా నాడిలో నుంచి ఒక్కో చక్రాన్ని పైకెక్కించి ఒక్కో చక్రాన్ని కిందికి దించుతుండాలి. ఇవాళ ఏం పని, సత్సంగం అయిపోయింది. సత్సంగం అయిపోంగలో ఏం చేయాలా, చెట్టెక్కియాలి పైకి, ఆధార చక్రం కానీ సహస్రార చక్రానికి మన ఎక్కిన గురువు గారు అన్న మళ్ళీ కిందికి దిగానాలి, మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ అయిపోయిందన్న మళ్ళీ పైకి ఎక్కు, సోహం సోహం సోహం, దాంతో ఈ యొక్క జపం చేయించాలి. ఇంకప్పుడు ఖాళీగా ఉండదు మనసును ఖాళీ లేకుండా చూడ. మనకి చెప్తారుగా భాగవతంలో, కమలాక్షు నర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ శేషసాయికి నొక్కు శిరము. అంటే ప్రతి క్షణం కూడా ఆ దైవ భావంతో దైవ లీలలనే తలుచుకుంటూ ఉంటుంది. నిమిషం కూడా వేరే ఆలోచించరు, వాళ్ళు ఆలోచించరు. మహాత్ముల దగ్గరకు మనం వెళ్ళి, ఏమండి మీకు ఖాళీ ఉంటే ఒకసారి మా ఇంటికి రండి, కాసేపు ఏదైనా మీతోటి వినాలనుకుంటున్నామని అడిగారు. అయితే వారం రోజులైనా కానీ ఆయన రాలేదు. మళ్ళీ ఈయన వెళ్ళారు. అయ్యా మీకు ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి మా ఇంటికి రమ్మన్నా కదా, పక్క వీధే కదా, ఎందుకు రాలేదంటే, అమ్మ నాకంత ఖాళీ లేదన్నారు. మరి ఖాళీ లేక ఏం చేస్తున్నారండి, పొద్దాకలు అరుగు మీదనే కూర్చున్నారుగా అన్నాడు. బయట ఖాళీగానే అరుగు మీద కూర్చున్నారుగా, ఖాళీ లేదంటున్నారు, ఏం పని చేయట్లేదుగా అని అన్నారు. అంటే ఏం చేయట్లేదు ఆయన? అమ్మ నిరంతరం దైవ ధ్యానం చేస్తూ ఉన్నాడు. అర్థమైందమ్మా? శరీరంతో ఏమీ చెయ్యకపోయినంత మాత్రాన ఆయన ఏమీ చెయ్యట్లేదనని అనుకోవద్దు. ఆయన యొక్క మనసు నిరంతరం కూడా ఆ యొక్క దైవ ధ్యానమునందే, దైవ భావమునందే అంకితమైంది. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం భాగవతం కానీ ఇలాంటివి మనం పట్టించామనుకోమ్మా, భాగవతంలో గోపికలు కానీ వాళ్ళు ఉన్నారనుకోమ్మా, నిరంతరం శ్రీకృష్ణుని యొక్క ధ్యాసలోనే ఉంటారు. అర్థమైందమ్మా? వాళ్ళు ఏం మాట్లాడుకున్నా శ్రీకృష్ణుని కూర్చొని మాట్లాడుకుంటారు. తినేదాన్ని కూడా శ్రీకృష్ణుని కూర్చోయి, వినే దాంట్లో శ్రీకృష్ణుడు కూర్చోయి, పడుకునేప్పుడు శ్రీకృష్ణుడు కూర్చోయి. ప్రతి క్షణం కూడా శ్రీకృష్ణుడు ధ్యాస తప్ప మరో ధ్యాస ఉండదు వాళ్ళకి. అందుకే వాళ్ళు ఇప్పటికీ పూజనీయులయ్యారు. భక్తులు అంటే గోపికలు, నిరంతరం అదే ధ్యాసలో, అదే ధ్యానంలో ఉన్నారు. అంటే నిరంతరం అదే ధ్యాసలో, అదే ధ్యానంలో ఉండే వాళ్లకు అదే కనిపిస్తుంది, దానికి సంబంధించిందే వినిపిస్తుంది. అర్థమైందమ్మా? మనకి ఆంజనేయ స్వామిని ఎక్కువగా చెప్తారు. నిరంతరం దైవ ధ్యానం చేసేటువంటి మహాభక్తులలో మనకి ఎవరిని ఉదహరిస్తారు? ఆంజనేయ స్వామిని ఉదహరిస్తారు. ఓకే, ఇప్పుడు ఆంజనేయ స్వామికి సంబంధించి 2 ఎగ్జాంపుల్స్ గుర్తు చేస్తాను. మీకు తెలిసింది అయినా కానీ మళ్ళొకసారి గుర్తు చేస్తాను. రామ రావణ సంగ్రామం జరగటం పూర్తయిపోయిన తర్వాత ఒకరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అలా ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి సందర్భంలో సీతాదేవి రికమెండ్ చేసి ఆంజనేయుడికి ఒక మణిహారాన్ని ఇప్పిస్తుంది. వాల్యుబుల్ మణిహారం. అయితే ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే అందులో ఉన్న ఒక్కొక్క మణి తీసి పగలగొడుతూ ఉంటాడు. పగలగొట్టి నోట్లో పెట్టుకునేవాడు, నవిలేవాడు, ఊసేవాడు, లేకపోతే చౌకాడు పెట్టుకునేవాడు, వినేవాడు. ఏమైనా వినిపిస్తుంది అని, ఏమీ వినిపించలేదు. హారం మొత్తం పాడైపోయింది. తర్వాత
సీతాదేవికి ఎట్లా అనిపించింది. అక్కడ ఉన్నోళ్ళు కూడా ఇదేంది ఈయన ఇంత తిక్కలుగా చేస్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఎవరైనా మనకి ఇక్కడ అమ్మవారి బంగారు నగలు మనకి ఇచ్చారనుకోమ్మ, మనం కూడా అటు పక్కన కూర్చొని రాయి తీసుకొని కొడతాం అనుకోండి, ఏమనుకుంటారు మన కూర్చి? ఎర్రగడ్డ తీసుకుపోవాలంటారు, అవునా కదా? మంచి అమ్మవారికి వేసినటువంటి మంచి హారాన్ని ఇస్తే వీడేంటి ఇక్కడ కూర్చొని రాయి తీసుకొని కొడతాడో పిచ్చెక్కిందేమంటారా అనరా? సేమ్ ఆంజనేయ స్వామిని గురించి కూడా అలాగే అనుకున్నారు. ఆంజనేయ స్వామిని గురించి కూడా అలాగే అనుకున్నారు. అప్పుడు అడిగితే చెప్తాడనమాట, ఏందయ్యా ఇంత విలువైనటువంటి హారాన్ని ఇలా పాడు చేసావేంటి అంటే ఆయన చెప్తాడు, అమ్మా ఈ ప్రపంచంలో విలువైంది ఏదైనా ఉంది అంటే రామనామం వినిపించాలా, రామనామం స్ఫురించాలా. నోట్లో వేసుకుంటే రామ స్పర్శ అందట్లేదు, చెవికాడ పెట్టుకుంటే రామనామం వినిపించట్లేదు. రామనామ సంబంధం లేనటువంటి ఇది నాకు విలువైంది కాదు, ఈ ప్రపంచంలో నాకు అది అంత విలువైనటువంటిది కాదు, అందుకే నేను ఆడ పడేసా. ఎక్కడన్నా లోపల దొరుకుతుందేమైనా పగలగొట్టు చూసా, ఏ మణిలో కూడా నాకు రామనామం వినిపించలేదు. రామనామం లేకపోతే అది నాకు విలువైనటువంటిది కాదు అని చెప్తాడు. అర్థమైందమ్మా? అప్పుడు చెప్తాడు, నిరంతరం నేను రామనామంతో జీవిస్తూ ఉన్నాను, నా రోమమునందు కూడా రామనామమే ప్రకటితమవుతుందని చెప్తాడు. ఆ సందర్భంలోనే ఆంజనేయ స్వామి తన రోమాన్ని ఒకటి తీసి అక్కడ పడేస్తాడు. రోమాన్ని తీసి అక్కడ పడేస్తే ఆ రోమం రామ శబ్దాన్ని ప్రకటితం చేస్తుందని చెప్పారు. రోమమునందు రామనామం అంటే ఆ సందర్భంలో ఇట్లా ఒక రోమం తీసివేస్తే కూడా అది కూడా రామ్ 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 అంటూ ఉంది. అంటే ఏంటి అర్థం అంటే ఆంజనేయ స్వామి శరీరంలో ఉన్నటువంటి అణువణువునందు కూడా కణకణమునందు కూడా రామనామాన్ని నింపాడు. ప్రతి క్షణం రాముని ధ్యాస తప్ప మరో ధ్యాస లేదు. అర్థమైందా? ఇప్పుడు మరి మనం దేంతో నింపుతున్నాం? లోపల మనం దేంతో నింపుతున్నాం? అర్థమైందా? ఆయన తినే పదార్థంలో రాముణ్ణే చూశాడు, వినే విషయంలో రాముణ్ణే చూశాడు, చూసే రూపంలో కూడా రాముణ్ణే చూస్తూ ఉన్నాడు. అర్థమైందా? ఏ రూపాన్ని చూసినా రాముడే అనుకుంటాడు, ఏ రూపాన్ని చూసినా అది రామస్వరూపమే అనుకుంటాడు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. వారధి నిర్మించే టైంలో రావణుని సంహరించడం కోసం వారధి నిర్మిస్తూ ఉన్నటువంటి తరుణంలో అక్కడ ఒకరోజు నైట్ అందరూ పడుకుంటారు. ఆ రోజు పౌర్ణమి అయితే అందరూ పడుకుంటే పైన చూస్తే ఏం కనపడుతుందమ్మా? నిండు పొన్నమి చంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడైనా చూసారమ్మా పౌర్ణమి రోజు చంద్రుని పైన డాబా ఎక్కి పడుకొని? ఈసారి చూడకపోతే ఒకసారి చూడండి. అలా చూస్తే ఆ చంద్రుడి లోపల ఒక చెట్టు, ఆ చెట్టు కింద ఒకళ్ళు కుర్చీ వేసుకొని టైలరింగ్ చేస్తున్నట్టు రకరకాల ఫీలింగ్స్ చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కో ఫీలింగ్ చెప్తారు. ఆ రోజు కూడా ఆంజనేయ స్వామి అందరు పడుకున్నారు, వానరులు అందరూ పడుకున్నారు. పడుకున్నప్పుడు కూడా ఆ చంద్రుల్లో ఎవరున్నారో చెప్పండి అని అడిగారు. ఎవరిష్టం వచ్చిందో వాళ్ళు చెప్పారు. కానీ ఆంజనేయుడు నాకు సీతారాములే కనిపిస్తున్నారు అన్నాడు. మరి సీతారాములు ఉన్నారు అక్కడ? సీతారాములు ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. దైవం ఎక్కడుండాలా? లోపల దైవం ఉంటే బయట కూడా దైవమే కనిపిస్తాడు. అర్థమైందమ్మా? నిరంతరం మనం ఆ భావనలో ఉంటే బయట కూడా రాముడే కనిపిస్తాడు. మనస్సులో ఏ రూపం ఉంటే బయట కూడా అదే ప్రకటితమవుతుంది. యద్భావం తద్భవతి. ఏ భావంతో చూస్తే అదే ప్రకటితమవుతుంది. అర్థమైందమ్మా? ఇంకో ఎగ్జాంపుల్ ఒకటి గుర్తు చేస్తాను. ముత్యాలమ్మను పెట్టడం ఏంటి తెలుసా మీకు? ముత్యాలమ్మను పెడతారు, అమ్మవారిని పెడతారనమాట. ఈ శ్రావణ మాసంలోనే పెడతారన్నమాట. ముత్యాలమ్మను పెడితే అటు పెడతారు ఖమ్మంకి వెళ్ళట్టు, ఒక ఆదివారం కానీ గురువారం కానీ అట్లా. ముందు ఒక ఇస్తరి పెట్టి 3 పలుకురాళ్ళు కడుక్కొని వస్తారు. వాళ్ళ ఇంటి దగ్గర ఉండే 3 రాళ్ళు కడుక్కొని వస్తారు. మంచి తడిపి పసుపు రాస్తారు, కుంకుమ బొట్లు పెడతారు, తోరాలు రాస్తారు, అక్కడ పెడతారు. ఒక చోట వాళ్ళు ఎక్కడ ఫిక్స్ చేసుకున్నారో ఆ ప్లేస్లో పెడతారు. ఇప్పుడు నైవేద్యాలు తీసుకొచ్చి అక్కడ పెడతారు. దీపం వెలిగిస్తారు, అగరబత్తీలు వెలిగిస్తారు, సాంబ్రాణి ధూపం వేస్తారు. ఇప్పుడు దేవుడు వచ్చిండు అన్నారు. ఏ దేవుడు వచ్చారు?
ముత్యాలం ఎక్కడే, రాళ్ళు ఎక్కడే మన ఇంట్లోయే, పసుపు మందే, కుంకం మందే, అగరబత్తీలు మనయే, దీపం మందే, ఒత్తులు మందే, అగరబత్తి అగ్గిపెట్టె మందే, నైవేద్యాలు మనయే, అన్నీ మనయే కదా. ఇప్పుడు ఇంతలో ఒక దేవుడు ఏ ఊరి నుంచి వచ్చిండు, ఎట్లా వచ్చిండు, ఎక్కడి నుంచి వచ్చిండు అమ్మ? ఎక్కడి నుంచి వచ్చిండు దేవుడు? ఎట్లా దేవుడు తయారైండు? లోపల దేవుడు అనుకుంటే అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు ఎక్కడున్నాడు? మన భావనలో ఉంటాడు, మన మనస్సులో ఉంటాడు. దేవుడు బయట ఉండడు, దేవుడు బయట ఉండడు. మనం భావన చేస్తే బయట కనపడతాడు, మనం ఇక్కడ భావన చేయకపోతే దేవుడు కనపడడు. మీరు వెళ్తూ ఉన్నారనుకోమ్మా, ఒక చోట ఒక రాయి కనిపించింది అనుకో, దేవుడిని దండం పెడతారా? పెట్టరు. అన్నిటికీ ఎందుకు పెడతారు? పెట్టరు. కానీ అక్కడ ఒక షేప్ ఉండి అక్కడ ఒక పేరు రాసి ఉంటే మీకు నమ్మకం అనిపిస్తే దేవుడు అంటే అక్కడ దండం పెడతారు. ఒక ఆయన రాయి అంటాడు, ఒక ఆయన పత్రం అంటాడు, ఒక ఆయన గుండ్రాయి అంటాడు, రకరకాలుగా అంటారు. అంటే మాత్రం మనం నమ్ముతామా? మన నమ్మకం. ఇప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడమ్మా? ఉన్నాడంటే ఉన్నాడు, లేడు. అయ్యో లేడంటే కూడా లేకపోతారా అండ్ ఇదేంటండి? మనం ఉన్నాడంటే ఉంటామేంటి, లేడంటే లేకపోతే? దేవుడు మన ఇష్టం మీద ఆధారపడి ఉండేవాడు. అసలు తనకంటూ ఒక ఉనికి ఉంటుందా? దేవుడు మన ఇష్టం మీద ఆధారపడేవాడా? దేవుడికంటూ ఒక ఉనికి లేదా? మనం అనుకున్నా అనుకోకపోయినా ఆయన ఉండాలి కదా. మనం అనుకుంటే ఏంటి, మనం అనుకోవచ్చా, అనుకోకపోవచ్చు అమ్మ? మనం అనుకున్నా అనుకోకపోయినా కానీ ఆయన ఎప్పుడు నిరంతరం సర్వకాల సర్వావస్థల యందు చరాచర జగత్తునందంతటా అణువణువునందు కూడా అనుస్యూతమై వ్యాపించి ఉన్నాడు. అందులో ఏమాత్రం కూడా సందేహించవలసిన అవసరం లేదు. ఆరాధించేటువంటి వారి యొక్క భావన శైలిని బట్టి ఆయన ప్రకటితమవుతూ ఉంటారు. అర్థమైందమ్మా? మనం ఆరాధించే శైలిని బట్టి, మన యొక్క మనసులో ఉండేటువంటి భావనను బట్టి వారి యొక్క అనుగ్రహం, వారి యొక్క ఆ ప్రకటితమయ్యేటువంటిది ఆధారపడి ఉంటుంది తప్ప దేవుడు ఎప్పుడూ ఉంటాడు, అంతటా ఉంటాడు. నువ్వు భావన చేస్తావా చేయవా అనేటువంటిది నీ ఇష్టం. అర్థమైందమ్మా? ఇప్పుడు ఆంజనేయ స్వామికి అణువణువులో కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి కనిపించాడు. మరి మనకు కూడా అలా కనిపించాలి. ఇక్కడ భగవద్గీతలో 61వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించేటువంటిది ఏంటంటే, ఒకటి ఇంద్రియాలను విషయాల వైపు పోకుండా చూడాలి. ఇంద్రియాలను ఎటు పోకుండా చూడాలా? విషయాల వైపు పోకుండా చూడాలి. ఒకవేళ పోకుండా చూస్తే అవి పోకుండా ఉంటాయా? కాసేపు అయిన తర్వాత పోతూనే ఉంటుంది. కాసేపు అయిన తర్వాత ఎంతసేపు ఖాళీగా ఉంటుంది? నువ్వు ఖాళీగా ఉంచితే అది ఎటోకి వెళ్ళిపోతుంటుంది, ఖాళీగా ఉంచితే ఎటోకి వెళ్ళిపోతుంది. దానికి నువ్వు ఒక శిక్షణ ఇవ్వాలి. మనసుకి ఏం చేయాలి? మనం ఒక శిక్షణ ఇవ్వాలా. విషయాల వైపు పోకుండా ఆ యొక్క మనసును ఆధ్యాత్మికం వైపు, దైవం వైపు, ఆత్మ వైపు మనం మరలించగలగాలి. మన మనసుని, ఇంద్రియాలను ఇటువైపు మళ్ళించగలగాలి. అలా మళ్ళించగలిగి ఒక స్థిరత్వాన్ని కలిగి ఉండేట్లుగా చూడాలి. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, ప్రజ్ఞను ప్రతిష్ఠితం చేయాలి, స్థిరం చేయాలి, ఎటు వెళ్లకుండా స్థిరం చేయాలి. అలా చేస్తే మనం స్థితప్రజ్ఞులమని గుర్తు. అలా చేస్తే స్థితప్రజ్ఞులమని గుర్తు. అది అయితే మనసుకున్న లక్షణం ఏంటంటే దానికి టెంపర్ ఎక్కువ. దానికి టెంపర్ ఎక్కువ అనమాట. ఏది వద్దంటే అదే చేస్తుంది, ఏది వద్దంటే అదే. ఉపవాసం ఉన్న రోజే ఆకలి అవుతుంది. అర్థమైందేమో? మామూలు అప్పుడు తిందామన్నా ఆకలి కాదు, ఉపవాసం అనండి ఎంత బొచ్చాడు ఆకలి అవుద్ది. అర్థమైందమ్మా? మీరు ఏ రోజైతే ఇవాళ ఉపవాసం ఉన్నా కాబట్టి టీవీ పెట్టకూడదంటే మనం పిల్లగాడు వచ్చి పెడతారు, వాడు ఏడుస్తున్నాడు, నేను టీవీ పెడతాను ఏడుస్తున్నాడు వాడు. ఎందుకంటే క్రికెట్ వచ్చింది వాడు. మనం వద్దని రూమ్లో కూర్చున్నా సౌండ్ వినపడుతూనే ఉంటాయి. అర్థమైందమ్మా? మరి ఏం చేయాలి అప్పుడు? మనం విషయాల వైపు మనసు వెళ్తూనే ఉంటుంది. మనసు విషయాల వైపు వెళ్ళినా కానీ ఏ విషయం దగ్గరకు వెళితే మనసు వెళ్ళిన ప్రతి విషయాన్ని కూడా అది దైవస్వరూపమైన దీనికి దర్శింపజేస్తే నో ప్రాబ్లం. లడ్డూ కాడికి వెళ్ళిందనుకో, మేమనాలా? ఇది పరమాత్మ యొక్క ప్రసాదం, స్వీకరించు, ప్రసాదంలో స్వీకరించు. అర్థమైందమ్మా? అన్నం వండాల్సి వచ్చిందనుకో, మా అత్తగారు అన్నం వండిచ్చింది ఆ రోజు, ఎప్పుడు వదిలేసేది? ఉపవాసం ఉన్న రోజునే అన్నం వండిచ్చింది అనుకో, ఇది పరమాత్మకు వండేటువంటి నైవేద్యం. అర్థమైందమ్మా? అత్తగారు, మామగారు, భార్య, భర్త, పిల్లలు, వాళ్ళే మనకి ఈరోజు దైవస్వరూపాలు. వాళ్ళకి నేను నైవేద్యం వండి పెడుతున్నాను అనేటువంటి భావనతోటి
తిరిగేప్పుడు నేను పరమాత్మకు ప్రదక్షిణ చేస్తున్నాను అనేటువంటి, వినేప్పుడు పరమాత్మ సంబంధమైనటువంటి విషయాన్ని వింటున్నాను, ఇది పరమాత్మ కోసమే నేను వింటున్నాను, పరమాత్మ కోసమే నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో ప్రతి క్షణం కూడా, ప్రతి సందర్భంలో కూడా భగవంతుడిని స్మరిస్తూ భగవంతుడి యొక్క భావనతోటి మనం జీవిస్తే ఇంద్రియాలు ఒకవేళ విషయాల వైపు వెళ్ళినా కానీ మనను ఆ యొక్క ప్రమాదంలో పడేయవు, మనకంత ఇబ్బంది అనేటువంటిది కలగదు. అదే విషయాన్ని ఇక్కడ మనకు శ్రీకృష్ణ పరమాత్మ సూచించటం అనేటువంటిది. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పారు. ఏమని చెప్తారంటే, పొలాలకు నీళ్లు పెడతారు. పొలాలకు నీళ్లు పెట్టేప్పుడు ఎలుకల కన్నాలు ఉన్నాయి అనుకోమ్మ, నీళ్ళన్నీ కన్నాల్లోకి పోయి మొత్తం ఎమ్మటే మళ్ళీ ఎండిపోయింది పొలం. అందుకని కన్నాలు లేకుండా చూసుకోవాలి. పొలానికి నీళ్ళు పెట్టేవాళ్ళు కన్నాలు లేకుండా చూసుకోవాలి. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. తెల్లారి ప్రొద్దుట చుట్టాలు వస్తున్నారు, మంచినీళ్ళు పట్టాలని చెప్పి కుండ నిండా నీళ్ళు పట్టి మంచిగా క్లాత్ చుట్టి పెట్టారన్నమాట. వాళ్ళు ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగరు, వచ్చే చుట్టాలు ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగరు, కుండ నిండా నీళ్ళు పోసి పెట్టారు. తెల్లారి చూసేసరికి కుండలో నీళ్ళు ఒక్క చుక్కలేవు. మరి నీళ్ళు పోస్తే కుండలో నీళ్ళు ఏమైనట్టు? తెల్లారేసరికి రంధ్రం ఉంది కూడా చూసుకోవాలి. నీళ్లు పొయ్యటం ప్రధానం కాదు, నీళ్లు ఎట్నుంచైనా పోతున్నాయి అనేటువంటిది కూడా చూసుకోవాలి. అర్థమైందమ్మా? 12 సంవత్సరాలు మనం ఒక పారాయణం చేసినప్పుడు మన మనసు ఎంత నిశ్చలంగా స్థిరంగా ఉండాలి అమ్మ. మనం పారాయణం చేసినప్పుడు, స్తోత్రాలు చదివినప్పుడు, పూజలు చేసినప్పుడు, యజ్ఞయాగాదులు చేసినప్పుడు, సత్కర్మలు చేసినప్పుడు, సేవలు చేసినప్పుడు ఎంత పుణ్యం రావాలా, ఎంత శక్తివంతంగా ఉండాలి మనం. మరి అంత చేసిన శక్తివంతంగా లేవంటే ఏమన్నా పోతుందేమో, రంధ్రాలు ఎక్కడన్నా ఉన్నాయని చూసుకోవాలి. అర్థమైందమ్మా? చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. కబీర్ దాస్ గారు వాళ్ళ ఇంటికి వేరే దూర ప్రాంతం నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చారట. వస్తే వచ్చి డోర్ కొడతారు. డోర్ కొడితే తలుపు తీసుకొని వాళ్ళ అబ్బాయి వచ్చారు. కమాల్ దాస్ గారు వచ్చారు. కమాల్ దాస్ గారు వచ్చి ఏంటయ్యా వచ్చారు అంటే, మీ నాన్నగారిని కలవటం కోసం వచ్చాము. నాన్నగారు ఎక్కడ ఉన్నారంటే, నాన్నగారు వేరే పని మీద వేరే ఊరు వెళ్ళారు, మరి సాయంత్రం అవుతుందండి వచ్చేసరికి అన్నాడు. అయ్యో సాయంత్రం దాకా అవుతుందా, మాకు అర్జెంట్ పని ఉంది వెళ్ళాలా, మేము వేరే ఒక ప్రాబ్లం ఉండి నాన్నగారితో సంప్రదించి వెళ్దామని వచ్చామన్నారు. ఏమిటయ్యా మీ ప్రాబ్లము చెప్పండి, వచ్చాక నాన్నగారికి చెప్తా అన్నారు. చెప్తే వాళ్ళకున్న ప్రాబ్లం చెప్పారు, సో ప్రాబ్లం. దానికోసం మీరు ఇంత ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, మీరు శ్రీరామ మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించండి, మీకున్నటువంటి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పారు. వాళ్ళు వెళ్తారు, వాళ్ళ శ్రీరామ మంత్రాన్ని 3 సార్లు చదువుకుంటారు, వాళ్ళ యొక్క ప్రాబ్లము సాల్వ్ అవుతుంది. కబీర్ దాస్ గారు సాయంత్రం వస్తారు. సాయంత్రం వచ్చిన తర్వాత కబీర్ దాస్ గారు ఈరోజు విశేషాలు ఏంటి అని అడిగితే కమాల్ దాస్ గారు చెప్తారు, నాన్నగారు ఇవాళ ఉదయం ఒకళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏదో ప్రాబ్లం అని చెప్తే శ్రీరామ మంత్రాన్ని 3 సార్లు చదువుకోమని చెప్పాను అన్నాడు. కోపం వచ్చింది కబీర్ దాస్ గారికి. ఎందుకు కోపం వచ్చింది అంటున్నారు అంటే, అసలు శ్రీరామ మంత్రాన్ని పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు ఒక్కసారి స్మరిస్తేనే ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఈ చిన్న ప్రాబ్లంకి వాళ్ళకున్నటువంటి చిన్న ప్రాబ్లం కోసం 3 సార్లు చదువుకోమన్నావా, అంత దైవశక్తిని వేస్ట్ చేస్తావా, ఒక్కసారి చదువుకుంటే చాలుగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయిగా అన్నాడు. అర్థమైందమ్మా? మన దగ్గర కబీర్ దాస్ గారు ఏమన్నారు, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు 3 సార్లు చదువుకోవాలా, చిన్న ప్రాబ్లంకి 3 సార్లు ఎందుకు, ఒక్కసారి చదివితే సరిపోయింది కదా అన్నాడు కదా. రామనామాన్ని ఒక్కసారి పఠిస్తేనే సమస్త దోషాలు పటాపంచలైపోతాయని చెప్పి కబీర్ దాస్ గారు చెప్తే మనం ఒక్కసారి అనలేదంటారా? ఈ 10 ఏళ్లలో, 12 ఏళ్లలో అమ్మ, 15 ఏళ్లలో ఒక్కసారైనా రామ అని కానీ, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వర అనలేదమ్మా? శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్నమా లేదా? అమ్మగారు రాపిచ్చారుగా, అనిపించారుగా. మనం అన్నా అనకపోయినా అమ్మగారు అనిపిస్తారుగా అమ్మ. అయితే ఇప్పుడు మనకు పుణ్యం ఉన్నట్టా లేదా, శక్తి ఉన్నట్టా లేదా? అర్థమైందమ్మా? కడవ నిండా నీళ్లు పోస్తే తెల్లారిపాటి కారిపోతుందంటే, కడవలో ఒక్క చుక్క కూడా నీళ్ళు ఇవ్వంటే, మనం కూడా మంత్రాలని అనుష్ఠానం చేసి నింపుతుంటే తర్వాత చూస్తే లోపల ఏమీ కనబట్టలేదంటే ఎక్కడెక్కడ రంధ్రాలు ఉన్నాయో తెలుసుకోవాలి, ఎక్కడెక్కడ ఎనర్జీ లాస్ అవుతుందో తెలుసుకోవాలి, ఎక్కడెక్కడ ఎనర్జీని వేస్ట్ చేస్తున్నామో తెలుసుకోవాలి. అంటే మన ఎనర్జీని అపహరించేటువంటి శక్తులు లోపల ఏమున్నాయో తెలుసుకోవాలి. శత్రువులు ఎక్కడుంటారని చెప్పుకున్నాం, దొంగలు ఎక్కడుంటారు, దొంగల బయట కాదు లోపలే ఉన్నారు. మనం సంపాదించే ధనం ఏడ పెట్టుకోవాలా,
లోపలే పెట్టుకోవాలి. డబ్బు లోపలే దాచుకోవాలా, దొంగలు లోపలే. ఆ లోపల ఉన్నటువంటి దొంగలు మన లోపల మనం సంస్కరింపజేసుకున్నటువంటి దాచుకున్నటువంటి ధనాన్ని వాడు ఏమైనా కొట్టేస్తానంటే జాగ్రత్తగా చూసుకోవాలి. కొట్టేసినట్టు గుర్తేంటంటే మన మనసు నిగ్రహింపబడకపోవటం, మన ఇంద్రియాల నిగ్రహాన్ని కోల్పోవటం. అంటే మనం ఇంద్రియ నిగ్రహం కలిగిలేమంటే, మనోనిగ్రహం కలిగిలేమంటే మన సాధన నిష్ఫలమైనట్టు, మన పుణ్యబలం మొత్తాన్ని, మన ధనాన్ని మొత్తాన్ని, మనం సంపాదించుకున్న ధనం మొత్తాన్ని ఆ శత్రువులు కాజేశారని అర్థం. అందుకే ఏం చేసుకోవాలి, కుండకి రంధ్రాలు లేకుండా చూసుకోవాలి. రాత్రిపూట పోసినటువంటి కుండలో పోసిన నీళ్ళు తెల్లారోసరికి కనపడకుండా ఉన్నాయంటే ఏంటి అర్థం? ఒక్క రంధ్రం ఉన్నా చాలు. ఎన్ని రంధ్రాలు ఉండాలి? మొత్తం మరిన్ని రంధ్రాలు ఉంటేనేనా? రంధ్రాలు ఎక్కువ ఉంటే తొందరగా షట్ డౌన్ అవుతాం, రంధ్రాలు తక్కువ ఉంటే లేట్ ఎక్కువ తీసుకుంటుంది, పడిపోవడం ఖాయం కానీ లేటు పట్టింది, అంతే తేడా, డిఫరెన్స్ ఏమీ లేదు. అర్థమైందా? కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే జ్ఞానాన్ని సంపాదించుకోవటం ఎంత ప్రధానమో ఆ సంపాదించుకున్నటువంటి జ్ఞానం వృధా కాకుండా, వేస్ట్ కాకుండా, లాస్ అవ్వకుండా మనం వాటిని ప్రొటెక్ట్ చేసుకోవటం కూడా అంతే ప్రధానం. అర్థమైందమ్మా? ఎక్కడెక్కడ రంధ్రాలు ఉన్నాయంటే ఇవే రంధ్రాలు. అర్థమైందమ్మా? జ్ఞానేంద్రియాలే రంధ్రాలు. జ్ఞానేంద్రియాలు తప్ప ఎట్నుంచి బయటికి ఎనర్జీ లాస్ అవ్వదు. ఎనర్జీ ఎట్నుంచి వచ్చిందో మళ్ళీ ఎనర్జీ అట్నుంచే పోతుంది. కాబట్టి అటువైపు పోకుండా చిన్న సంకల్పదోషం చాలు మనిషి మొత్తం పడిపోతుంది. ఏమండి ఒక చిన్న సంకల్పానికి అంత శక్తి లాస్ అవుతామా? చిన్న సంకల్పానికి ఎక్కువ శక్తి లాస్ అవుతామా అని డౌట్ వచ్చింది అనుకోమ్మా. ఒక ఆయనమ్మ కష్టపడి 3 కోట్లు 18 సంవత్సరాలు సంపాదించిన. 18 సంవత్సరాలు కష్టపడి సంపాదిస్తే ఎన్ని కోట్లు వచ్చినాయి? 3 కోట్లు వచ్చినాయి. కానీ ఆయన ఒక అపార్ట్మెంట్ కట్టాలనుకున్నాడు 3 కోట్లు పెట్టి. అనుకోవడం ఎంతసేపు పట్టింది? ఒక్క క్షణం. 18 సంవత్సరాలు కష్టపడి సంపాదించినటువంటి 3 కోట్లు ఖర్చు పెట్టడానికి ఎంత టైం పట్టింది? ఒక్క సంకల్పంతో ఖర్చు అయిపోయింది. ఇట్లా ఖర్చు అయిపోయింది మనం సంపాదించుకున్నటువంటిది. అందుకే సంకల్పం చేసేప్పుడు కూడా చాలా అలర్ట్గా ఉండాలి. అర్థమైందమ్మా? దేనికి ఖర్చు చేయడం కోసం సంకల్పం చేస్తున్నాం అనేటువంటిది కూడా ప్రధానంగా మనం గుర్తించాలి. అర్థమైందమ్మా? కాబట్టి లాస్ అవ్వకుండా చూసుకోవాలి, ఎనర్జీ లాస్ అవ్వకుండా చూసుకోవాలి. అందుకే ఏమన్నారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయం 61వ శ్లోకంలో, విషయాల వైపు మనసును వెళ్లకుండా చూసుకోండి. రెండోది, ఒకవేళ మనసు వెళ్ళినా కానీ వెళ్ళిన ప్రతి చోట కూడా ఆ దైవ భావన కలిగి ఉండు. అర్థమైందమ్మా? మనసులో దైవభావం కలిగి ఉంటే, నిరంతరం అదే ధ్యానంలో ఉంటే మనకి ఇబ్బంది అనేటువంటిది ఉండదు అని ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఒక్క మాట లాస్ట్ అండ్ ఫైనల్, మనోహి జత్వత్ అన్నారు. మనోహి జత్వత్ అన్నారు అంటే మనసు కరిగించిన లక్క లాంటిది అన్నారు. ఏమన్నారు? మనసును కరిగించిన లక్క అంటే కరిగించిన లక్కను ఏ మూసలో పోస్తే ఆకారాన్నే ధరించింది. ఏ మూసలో పోస్తే ఆకారాన్నే ధరించింది. మనస్సు కూడా అంతే. మనం ఏ రూపంలో నిలుపుకుంటే ఆ రూపాన్ని ధరించింది. మనం ఏ రూపాన్ని ధరించాలి అంటే పరమాత్మ యొక్క రూపాన్ని, దైవ రూపాన్ని, గురు రూపాన్ని ధరించేట్లుగా చూసుకోవాలి. మనసే మీ రూపమాయేను సద్గురుదేవ, మనసే మీ రూపమాయేను. మనసే మీరు పోదాల్చి మలినామోలే నీదాయే. మనసే మీరు పోదాల్చి మలినామోలే నీదాయే. అనిలమో విడువక నేను మనమోన వేడి కొలువ. అనిలమో విడువక నేను మనమోన వేడి కొలువ. మనసే మీ రూపమాయేను సద్గురుదేవ, మనసే మే రూపమాయేను. మనసు పరమాత్మ యొక్క స్వరూపాన్ని ధరించాలి. అర్థమైందమ్మా? మనసే మీ రూపు దాల్చి మలినాము లేనిదాయి. మనసు ఎప్పుడైతే పరమాత్మ యొక్క స్వరూపాన్ని ధరిస్తుందో అప్పుడు మలినం లేకుండా పోతుంది. రావణాసురుడు సీతమ్మ వారిని అశోకవనంలో నిర్బంధించారు. రోజుకొక వేషంలో వెళ్ళి అమ్మవారిని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అప్పుడు మండోదరి చెప్తుందనమాట, ఇన్ని వేషాల్లో వెళ్ళి ఇంత వికలత్వం ప్రదర్శించకపోతే
ఆవిడ నువ్వు శ్రీరాముడి వేషాన్ని ధరించి వెళ్తే ఆవిడ సరెండర్ అవుతుంది కదా, మరి నువ్వు శ్రీరాముడి రూపాన్ని ధరించి వెళ్ళొచ్చు కదా అని చెప్పి మండోదరి సలహా చెప్తుంది రావణ బ్రహ్మకి. ఓ తల్లి, నాకు ఆ విషయం కూడా తెలుసు అమ్మా. నేను శ్రీరాముడి రూపాన్ని ధరిస్తే నాలో అవలక్షణాలు ఒక్కడు కూడా ఉండవు, నేను ఎమ్మటే రాముడిలా మారిపోతాను. ఆ విషయం నాకు తెలుసు. నాలో కామగుణం అప్పుడే అంతరించిపోయింది. రాముడు రూపం ధరించిన తర్వాత కామగుణం లోపల ఉంటుందా? ఇప్పుడు వెంటనే కాలిపోతుంది. నేను ఆ రూపం తప్ప ఏ రూపమైనా ధరిస్తా అంటాడు. అర్థమైందమ్మా? అంటే మనసు ఆ రూపాన్ని ధరించగానే లోపల ఉన్నటువంటి మలినాలన్నీ కూడా కాలిపోయి, మనసే మీరు పోదాల్చి మలినాము లేనిదాయే అనిలాము విడువక నేను మనము నా వేడి కొలువ మనసే మీ రూపమాయేను. మనసు ఆ రూపాన్ని ధరించాలి. ఏ రూపాన్ని? పరమాత్మ యొక్క రూపాన్ని ధరించాలి. పరమాత్మ యొక్క రూపాన్ని ధరించినటువంటి మనసు విషయాల వైపుకు వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా కానీ ప్రతి విషయంలో కూడా పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శిస్తుంది తప్ప అన్య స్వరూపాన్ని దర్శించదు. ఇంకా ఏమీ కనిపించదమ్మా. లోపల పరమాత్మను పెట్టుకోకపోతే ప్రతి చోట కూడా పరమాత్మే కనిపిస్తాడు. ఎలా కల్పిస్తాడు గురువుగారు? లోపల పరమాత్మను పెట్టుకోకపోతే బయట ఎలా కనిపిస్తారు గురువుగారు? అదేగా క్వశ్చన్. ఎర్ర కళ్ళజోడు పెట్టుకోం పైన అనుకోమ్మా, నల్ల కనపడుతుందా లోకం? అమ్మా, పచ్చ కళ్ళజోడు పెట్టుకుంటే అంతే కదా. గ్రీన్ కలర్ కళ్ళజోడు పెట్టుకుంటే గ్రీనరీ కనబడుతుంది. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ ఏమంటారంటే ఆత్మ అనే కళ్ళజోడు పెట్టుకో అంటున్నారు. ఏం కళ్ళజోడు? ఇప్పుడు ఆత్మ అనే కళ్ళజోడు పెట్టుకుంటే ఏం కనపడుతుంది? అంతా ఆత్మే కనిపిస్తుంది. ఆత్మ తప్ప అన్యం ఇంకేమీ కనిపిస్తుంది. అందుకే ఆత్మ భావనతో, దైవ భావంతో జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. లాస్ట్ అండ్ మై ఫైనల్. వచ్చేప్పుడే ఒక మాట విన్నానమాట. మీకు సూరదాస్ తెలుసమ్మా? సూరదాస్ మంచి భక్తుడు. కళ్ళు లేవు ఆయనకి కళ్ళు లేవు. నిరంతరం శ్రీరామనామ స్మరణ చేస్తూ జీవించేవాడు. రాముడు తప్ప మరొక ధ్యాస లేదు ఆయనకి. రాముడు తప్ప మరొక ధ్యాస లేదు. ఒక్కరోజు వెళ్తూ ఉంటే బావిలో పడతారు. కనపడదుగా, బావిలో పడతారు. బావిలో పడితే తడువుకుంటుంటారు. ఎట్లా రావాలి బయటికి? భగవంతునే ధ్యానం చేస్తూ ఉంటాడు. బావిలో పడ్డాగా నేను బావిలో పడ్డాను ఏం ధ్యాస లేదమ్మా, ఆయనకు వేరే ధ్యాస లేదు. అప్పుడు కూడా స్వామిని ఆరాధిస్తూ ఉంటాడు. రాధాకృష్ణులు వస్తారు. రాధాకృష్ణులు అక్కడికి వస్తారు. వస్తే రాధాదేవి రక్షించడానికి వెళ్తే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, నువ్వు ఎదురుగుండి వెళ్ళమాకు. ఆయన వెంటనే కాళ్ళు గట్టి పట్టుకుంటాడు, వదిలిపెట్టాడు. ఆయన అట్లాంటి వాడు గట్టిగా పట్టుకొని వదిలిపెట్టాడు ఆయన మనిషి. నువ్వు వెళ్తే వెనక నుంచి వెళ్ళాను. ఈ అమ్మవారు వెనక నుంచి వెళ్ళి టచ్ చేస్తాడు అనమాట. టచ్ చేస్తే వెంటనే వెనక్కి తిరిగి పట్టుకుంటాడు. పాదాలు గట్టిగా పట్టుకుంటాడు, ఇక వదిలిపెట్టాడు అనమాట. అయ్యా మరి కనపడదు కదా, నీ ఎదరికొస్తే పట్టుకుంటావు అన్నాడు స్వామి. నేను వెనక నుంచి వచ్చా కదా, నీకు ఎలా తెలిసింది అన్నాడు. అమ్మ మీరు వస్తూ ఉంటే మీ యొక్క అందెల సవ్వడి విన్నాను. మీరు వస్తూ ఉంటే ఆ యొక్క సుగంధాన్ని, పరిమళభరితమైనటువంటి ఆ సుగంధాన్ని మీరు వస్తూ ఉంటే నా మనసు భావన చేసింది. అందుకే వెంటనే మీరు వస్తున్నట్లు గుర్తించి నేను మీ యొక్క పాదాలను గట్టిగా పట్టుకున్నా తల్లి అని చెప్పాను. అయితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, ఏం కావాలో కోరుకో అన్నాడు. ఏం మాట్లాడు? అప్పుడు వెంటనే ఆయనకు దృష్టి వచ్చేట్టు చేస్తాడు, కళ్ళు కనిపించేట్టు చేస్తాడు, అంధత్వాన్ని పోయేట్టు చేస్తాడు. చేసిన తర్వాత ఓకేనా అన్నాడు. ఈ జన్మకి ఇది చాలు తండ్రి, మీ యొక్క దివ్యమంగళమైనటువంటి రూపాన్ని దర్శించేటువంటి దర్శన భాగ్యం నాకు కలిగింది, ఈ జన్మకు నాకు ఇది చాలంటాడు. సరే నువ్వు ఇంత భక్తితో ఉన్నావు కదా, ఏం కావాలో కోరుకో, ఏదైనా వరం కావాలంటే కోరుకో అన్నాడు. మనమైతే ఏం కోరుకుంటాం? ఇప్పుడు ఆయనకు కళ్ళు లేవు, కళ్ళు వచ్చినాయి, బావిలో నుంచి తీసి ఒడ్డున వేశారు. ఇప్పుడు మంచిగా కీర్తనలు చేస్తూ ఉన్నాడు. ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఇప్పుడు ఆయన తెలివిగలవాడు అవునో కాదో మీరు చెప్పాలి. వెంటనే నాకు కళ్ళు పోయేట్టు చేయి స్వామి అన్నాడు. మనం కోరుకుంటామంట కళ్ళు పోయేట్టు. ఒకవేళ మసగ్గుంటేనే నాకు ఎమ్మటే కన్ను తెప్పించు స్వామి అంటాం. వాసన ఐకేరికి పోతున్నాం, నొప్పి లేకుండా కన్ను అంటమా అనమా? కానీ సూరదాసు కళ్ళు ఇస్తే మంచిగా గుడ్డోడు కళ్ళు ఇస్తే నాకు కళ్ళు కనపడకుండా చేయనడు.
ఏందయ్యా లోకంలో ఎవరైనా ఇట్లాంటి కోరుకుంటారో, నువ్వు కోరుకున్నావు, నాకు అర్థం కావట్లేదు అంటాడు. అప్పుడు పరమాత్మతో అంటాడు, అయ్యా ఇప్పుడు మీ యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శించాను కదా, ఆ దృశ్యం తప్ప ఇంకో దృశ్యం నా కళ్ళకు కనపడకూడదు. మళ్ళీ కళ్ళు తెరిచుంటే ఈ లోకం మొత్తాన్ని చూస్తే రకరకాల రూపాలను చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కదా. అదే కళ్ళు లేకపోతే ఇప్పుడు చూసినటువంటి రూపం ఏదైతే ఉన్నది అది చెదిరిపోకుండా ఉంటుంది కదా. నాకు ఆ రూపం కళ్ళల్లో ఉంటే చాలు, ఈ లోకంతో సంబంధం లేదు, ఈ లోకాన్ని చూడవలసిన అవసరం లేదు నాకు అంటాడు. రైట్ అంటారా రాంగ్ అంటారా? అయింది రైటే కదా. ఒకవేళ మనకి ఎప్పుడైనా కళ్ళు పోయేటి చేస్తే మళ్ళీ తెరిపించిన తర్వాత, మళ్ళీ మనకి దర్శనం ఇచ్చిన తర్వాత, మళ్ళీ కళ్ళు తెరిపించాక సూరదాసులా మనం కూడా మళ్ళీ కళ్ళు పోవాలని కోరుకుంటామా? అయితే అయిందిలే స్వామి, కళ్ళు తెరిచినా కానీ నీ రూపాన్ని అట్లే పెట్టుకుంటే అవసరమైతే ఒక ఇమేజ్ ఫోటో చేతిలో పెట్టుకొని ఎటన్నా చూడాలి చూసినప్పుడు నీ రూపాన్ని చూస్తూ ఉంటామా? అదేనా మహాత్ములు నిరంతరం కూడా వాళ్ళ యొక్క మనసును బయటకు పోనీలేదు. నిరంతరం ఆ దైవ ధ్యానంలోనే వాళ్ళు లగ్నమనర్చిమించారు. కాబట్టి వాళ్ళకి ఇంద్రియాలు వాళ్ళ మీద ప్రభావం చూపెట్టలేకపోయింది. అర్థమైందమ్మా? ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు అదే చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఇంద్రియాలను విషయాల వైపు పోకుండా చేసి ఒకవేళ నిరంతరం మనసును ఆ యొక్క దైవమునందే, ధ్యేయ వస్తువునందే కేంద్రీకృతం చేసి ఉంచుతారో వాళ్ళు స్థితప్రజ్ఞులు అవుతారు. వాళ్ళ యొక్క ప్రజ్ఞ స్థితమవుతుంది, స్థిరత్వాన్ని పొందుతుంది అని మనకి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. అలాంటి స్థితిని పొందేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై, శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతా మాతాకు జై, పోచమ్మ అమ్మవారికి జై, దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.